గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వస్తే ఇప్పుడే మనకు వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త నోటిఫికేషన్లు అనేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1లో దాదాపుగా 450 పోస్టులు ఉన్నాయంటుగా మనకు వచ్చే నెలలోనే దాదాపు లేకపోతే ఏప్రిల్ ఆర్ మేలోనే కొత్త నోటిఫికేషన్లు వచ్చినట్టుగా అవకాశం ఉంటుంది. దాంట్లోనే మనకు గ్రూప్ 1లో 450 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2లో దాదాపు 600 నుంచి 700 పోస్టులు ఇవ్వబోతున్నారనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ వచ్చే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనట్లుగా తెలిసింది. ఇది మనకు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో చూసే ప్రయత్నం చేద్దామండి. ఒకసారి వీడియో చూడండి సార్. మే నెలలో గ్రూప్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. 450 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఉండనున్నట్లు సమాచారం. 600 నుండి 700 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించి ఉద్యోగాల ఖాళీలను ఆయా శాఖల నుండి సర్కార్ సేకరించి పెట్టింది. మే నెల కాకుంటే జూన్లోనైనా భర్తీ చేయాలని టీజీపీఎస్సీ కోరనుంది. పెండింగ్ ఇంకో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పదవి విరమణ వయసు పెంపు అనేసి ఇవ్వడం జరిగింది. 61 నుంచి 63 సంవత్సరాలు పెంచడానికి వాళ్ళు ఖరారైనట్లుగా తెలుస్తుంది. సెక్రటేరియట్లో కదులుతున్న ఫైళ్లు మరో తప్పుడడుగు దిశగా రేవంత్ సర్కార్. కేసీఆర్ నిర్ణయంతోనే నాడు లక్షలాది యువత నోట్లో మట్టి పడిన వైనం. ఆ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలనేసి, లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ భారీ నష్టం తథ్యమనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేవంత్ను హెచ్చరిస్తున్న జనం, నిరుద్యోగ యువత. నాడు కేసీఆర్ సర్కార్ ఓటమితో కారణాల్లోనే ఇదొకటి అనేసి మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో అండి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 63 సంవత్సరాలు పెంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గత కేసీఆర్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాల పదవి విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వయసును మరో 63కి పెంచే అవకాశం ఉన్నట్లుగా సర్కార్ భావిస్తుందనేసి తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వివిధ ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి కదా. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సార్. ఇక్కడ చూసినట్లయితే టీజీ ఈఏపీసీ సెట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏప్రిల్ 29, 30 అండ్ టీజీ ఈ సెట్ కనుక చూస్తున్నట్లయితే 12 మే 2025లో ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. టీజీ ఎడ్ సెట్ కనుక చూస్తున్నట్లయితే బీఈడికి సంబంధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ. ఫస్ట్ జూన్ 2025కు ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్. అండ్ టీజీ లా సెట్ సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 6th జూన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీజీ ఐసెట్ ఇది ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. 9th జూన్ 2025లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ టీజీ ఈ సెట్ కనుక చూస్తున్నట్లయితే జేఎన్టీయూ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి సార్, 16th అండ్ 19th జూన్ 2025లో మనకు నోటిఫికేషన్ రావబోతుంది. అదేవిధంగా టీజీపీఈసీ సెట్ కనుక చూసుకున్నట్లయితే పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 11th అండ్ టు 14th జూన్ 2025 సంబంధించినటువంటి రావడం జరుగుతుంది. ఇదండి ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్లు అయితే, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లో మీరు ఉద్యోగం సాధిస్తారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.